ఒక 2 డిజిట్ నంబర్ ఉంది, ఒక 2 డిజిట్ల నంబర్. బండగా పిల్లలు ఏం సాల్వ్ చేస్తారంటే మీరు సాల్వ్ చేసే పద్ధతి, 2 డిజిట్ల నంబర్ ఇచ్చాడు, దాన్ని నేను XY అనుకుంటా. మనకి ఇలానే అలవాటు చేసేళ్ళు. 2 డిజిట్ల నంబర్, X ఏమో 10వ స్థానంలో ఉన్నది, Y ఏమో యూనిట్ డిజిట్ స్థానంలో ఉన్నది. నంబర్ ఏమవుతుంది? 10x + y అవుతుంది. ఆ నంబర్ నట సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏంటి? x + y. 10x + y ఇంటూ x + y చేస్తే నాకు ఎంత వస్తుంది? లబ్ధం చేస్తే 424 వస్తుంది. 424 వస్తుంది. సార్ ఇది చూడండి సార్, నాకు క్వశ్చన్లో ఏమడిగాడు? ఈ 2 డిజిట్స్ యొక్క కూడితే దాని విలువ ఎంత, x + y దాని విలువ ఎంత. నాకు మిగతా క్వశ్చన్ చూడాల్సిన అవసరం కూడా లేదు. నాకు ఫస్ట్ లైన్ చూస్తూనే ఉంటే నా తలకాయ నుంచి ఒక బల్బు వెలగాలి. ఆ బల్బు వెలిగిందంటే అరే ఒక నంబర్ తీసుకున్న XY, అదేమో 10x + y. ఎందుకు 10x + y రాశారు సార్? x అనేది 10వ స్థానంలో ఉన్నది, 10x + y. ఈ 2 అంకెలను కూడి లబ్ధం చేస్తే మల్టిప్లైడ్ అంటే లబ్ధము బై ద సమ్ ఆఫ్ ద డిజిట్స్. 10x + y ఇంటూ x + y ఎంత సార్? 424. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఒక్కసారి లాజిక్ వినండి. 2 × 3 ఈజ్ ఈక్వలెంట్ టు 6. 3 అనేది 6కి కారణాంకము. ఎస్ ఆర్ నో? x + y అనేది 424కి కారణాంకము. 424కి కారణాంకం 424. 4 + 4 8, 8 + 2 10. 10 అనేది 3 తోటి డివైడ్ కాదు. ఇది కాదు, ఇది కాదు. 7/60 420, ఇది కూడా కాదు. ఆన్సర్ ఎంత? 8. ఆన్సర్ ఎంత? 8. అసలు ఈ ఒరిజినల్ మనం అనుకుంటాం ఈ క్వశ్చన్లన్నీ టఫ్ అని. టఫ్ ఎప్పుడవుతుంది సార్? నీకు క్వశ్చన్లో ఉన్న రూట్ కాజ్ని నువ్వు అర్థం చేసుకోకపోతే. సార్ నేను మిగతా లైన్ కూడా చదువుతా సార్, చదువు. రైట్, వెన్ ద నంబర్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్. XY అయితే తిర్రమర్ర చేసినట్ట, YX అంటే ఇది 10y + x ఇంటూ x + y ఈక్వలెంట్ టు 280. అదే వస్తుంది సార్. x + y అనేది 280కి కారణాంకం. 280కి కారణాంకం. x + y ఏమో 280కి కారణాంకమై ఉండాలి. దాని తర్వాత 424కి కారణాంకమై ఉండాలి. రైట్. 8 8 5 40, 8 3 24, 8 3 24, 8 5 40. ఇది రెండిటిని సాటిస్ఫై చేస్తుంది. అందరికీ లాజిక్ అర్థమైందా?